ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ పెరుగుతుందా? ఇవే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే అని చెప్పవచ్చు. తొలుత నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ కొంతమంది టీడీపీ మంత్రులు, టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇది జనసేన నేతలకు ఏమాత్రం రుచించలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మంత్రుల ర్యాంకింగ్స్ కూడా జనసేన టీడీపీల మధ్య రాజకీయంగా చిచ్చు పెట్టాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే మంత్రి నారా లోకేష్కు 8వ ర్యాంక్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు 6వ ర్యాంక్ దక్కింది. ఇది కూడా ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించిన ర్యాంకులే. ఈ ర్యాంకుల వ్యవహారం వివాదం కావడంతో తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అదేంటంటే పనిలో వేగం పెంచడం కోసమే తాను ఈ వివరాలు బహిర్గతం చేశాను తప్ప ఒకరిని పెంచి మరొకరిని తగ్గించాలనే ఉద్దేశం తనకు లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అయినా సరే జనసేన టీడీపీల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు కనిపిస్తుందనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. కానీ జనసేన తరపున మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు మాత్రం మంత్రివర్గ సమావేశాలకు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణంగా హాజరు కావడం లేదనే విషయాన్ని ముందే స్పష్టంగా తెలిపారు. అమరావతిలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించడానికి, పరిపాలనలో వేగం పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే పంచాయతీరాజ్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనారోగ్యం కారణంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశానికి రాలేదని, త్వరలోనే విధుల్లో పాల్గొంటారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ చంద్రబాబు నాయుడు మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆరా తీసినట్లు ఈ మీడియా వార్తల సారాంశం. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు, తిరిగి మళ్ళీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ ఉందనే చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ అంశాల ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ కూటమిలో ఏదో అవుతుందని ఎవరు భావించడం లేదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ చర్చకు కారణమవుతుందనే చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ పెరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇందుకు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కారణమవుతున్నాయనే చెప్పొచ్చు. తిరుపతి విషయంలోనూ ఇతర అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు టీడీపీ నాయకులకు ఏమాత్రం నచ్చటం లేదు. మంగళవారం నాడు అమరావతిలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయమే కేరళలోని కొచ్చికి బయలుదేరి వెళ్లారు. దేవాలయ సందర్శన కోసం ఆయన టూర్ చేస్తున్నట్లు జనసేన అధికారికంగా వెల్లడించింది. అనారోగ్యం పేరు చెప్పి మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ వెంటనే దేవాలయాల సందర్శనకు బయలుదేరి వెళ్లడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా కూడా ఈ టర్మ్లోనే కాకుండా మరో 10 ఏళ్లు కూడా చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు పార్టీ వేదికల మీద కూడా ఆయన ఇవే తరహా మాటలు మాట్లాడారు. కానీ పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ ఉందనే చర్చ సాగేలా పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాలను కూడా షాకు గురి చేశాయని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి ఫోన్ చేసినా కూడా ఉప ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదంటే ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తుందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో తన గురించి, తన విజన్ గురించే పదే పదే చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన తన గురించి చెప్పుకోవడంతో పాటు ప్రధాని మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంశాన్ని కూడా తానే పలు బహిరంగ సభల్లోనూ, అధికారిక సమావేశాల్లోనూ చెప్తూ వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. తెలుగు జాతిని నెంబర్ 1గా చేయడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆలోచిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు చెప్పటం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.